कैसे బలమైన మీ ప్రేమను బట్టి మీ మాటను బట్టి నాయన అయ్యా నాయన మీ సంకల్పం ఏమయ్యిందో మాకు తెలియదు కానీ నాయన ఎందు నిమిత్తము నాయన నా ప్రభ మీ బలమైన ప్రేమను బట్టి నాయన మీరు మాట్లాడి ఉన్నారు మాకు తెలియదు కానీ నాయన కార్యం మీద కనుక నాయన మీరు జరిగించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకొనిచున్నాను రాజా. అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా నాయన ఆశ్చర్యకరమైన రీతిలో నాయన మీ కార్యములు చేయించున్న మహిమ కలిగిన తండ్రి స్తోత్రం చెల్లించుకొనిచున్నాను రాజా. ఈ ఉదయ కాల ఆరాధన రాజా ప్రతిదీ నాయన క్రమంగా మర్యాదగా నాయన మీ నామానికి మహిమపరచు రీతిగా నాయన మీ కార్యములు జరిగించండి రాజా. అనేక మంది ఆశ్చర్యపడే రీతిగా నాయన ఇది నాయన నా ప్రభువా తండ్రి దేవుని సన్నిధిని నాయన గుర్తెరిగి రీతిగా నాయన మీ ప్రత్యక్షం చూచి రీతిగా నాయన ప్రతి ఒక్క హృదయాన్ని తెరవని బ్రతులాడుకొనిచున్నాను రాజా. నా ప్రభువా నా తండ్రి అయ్యా నాయన క్రీస్తుని నమ్మి నాయన నా ప్రభువా నా తండ్రి అయ్యా మాదిరికరమైన రీతిలో నాయన మీ నామ మహిమపరచబడే రీతిగా నాయన సమస్తము నాయన నా ప్రభువా ఆ వడ్డల విషయంలో నాయన సమస్త విషయంలో నాయన క్రమముగా మర్యాదగా జరిగేలాగా నాయన మీ నామానికి మహిమొచ్చు రీతిగానే సమస్త కార్యములు మీరు జరిగించుకోనండి ప్రభువా. దయాళుడైన తండ్రి అయ్యా నాయన మిమ్మల్ని స్తుతించుండగా కూడా నాయన ప్రతి ఒక్క నాయన కంఠాన్ని సరిచేయండి నాయన మీ నామానికి మహిమొచ్చు రీతిగా నాయన నా ప్రభువా ఏ కాత్మతో నాయన మిమ్మల్ని స్తుతించగలిగేలాగా సహాయం చేయండి ప్రభువా. దయగలిగిన రాజా స్తోత్రం చెల్లించుకొనిచున్నాను రాజా. మహిమ కలిగిన రాజా స్తోత్రం చెల్లించుకొనిచున్నాను రాజా. అయ్యా సత్యస్వరూపమైన దేవా స్తోత్రం చెల్లించుకొనిచున్నాను ప్రభువా. ఈ ఉదయ కాల ఆరాధనలోనైనా పాటల్లో వాక్యంలో ప్రార్థనలోనైనా సమస్తంలో మీరు జరిగించుకోమని బ్రతిమలాడుకొనిచున్నాను రాజా. మహిమ కలిగిన రాజా దయగలిగిన రాజా మీ దాసుడు నాయన నా ప్రభువా నా తండ్రి మీ ఆత్మాభిషేకం మీ అగ్నిభిషేకం ఇచ్చిన నాయన నా ప్రభువా మీ శక్తి మీ మహిమ ప్రభావం నాయన అనేక మంది నాయన నా ప్రభు మీ దాసుడు ద్వారా మీరు ప్రత్యక్షపరచుకొని మీరే మహిమాకంతా ప్రభావం పొందని ఈ దినచర్య ఆది నుండి అంతవరకు నాయన మీ కృప మీ సన్నిధి నాయన నా ప్రభువా తోడుగా ఉంచుకొని ప్రార్థన పదం మీ సన్నిధి
Thank you.
ప్రార్థన చేసి దేవాదేవుడు రాజారాజు రక్షణకర్తవు నమ్మదగిన విమోచకుడు హృదయకాలంలో వచ్చినట్టు కానీ కావాల్సినలో ఏమందరం కూడి స్తుతించడానికి కొనియాడటానికి పాడటానికి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఆ సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభావ ఈ సన్నిధి నడిపించబడిన ప్రతి నీ కుమారుని బట్టి కుమార్తె స్తోత్రాలు. ఇంకా చాలా మంది వేస్తారు రావాల్సిన వారు మీరు దయచేసినట్టు మీతో పాటల ద్వారా వినామం మహిమపరచండి. మన సమయాన్ని అప్పగించండి. కావాల్సిన వర్తమానాన్ని అప్పగించండి. మీరే మహిమ యేసు దివ్య నామం ప్రతిమాలు ఆమేన్. హల్లెలూయా. తల్లి అయిన మరియ యేసోపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసోపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించింది. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకోలేదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున్న దేవుడు మాకు తోడని అర్థం. మొదటి నుండి 14 వచనాలు చదువుతాం చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తన భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వారెక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండను గనుక తన తొలిచూలు కుమారుని కని ఒత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల చుట్టూ పరుండబెట్టారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభు దూత వారి ఎదుగు వచ్చి పిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిగిలి భయపడి, అయితే ఆ దూత భయపడి, ఇదిగో ప్రజలందరినీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడిని పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకుని ఉంట మీరు చూచెదరు అని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగా కానీ దేవునికి స్తోత్రము చేయించుగలరు. ఈ మధ్యనకు ప్రార్థించారు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి నేను మనకు దాచించినట్లుగా మనం చూస్తాం. 33వ వచనం చూస్తే యుగ యుగంలో ఏలును, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. చాలాసార్లు రకరకాలుగా ఆలోచిస్తున్నాను కానీ ఇటువంటి సంఘటన ఈ సృష్టి జరిగిన తర్వాత ఎక్కడ జరగలేదు. ఆయన ఒకే ఒకసారి లోకానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని శిలువపై అప్పగించి ఆయన మృత్యుంజయుడై మళ్ళా తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు. గత సంవత్సరంలో కూడా ఈ వాక్యాన్ని వెన్నువారు జ్ఞాపకం ఉంటే
మరి ఆయన వచ్చును అనే సత్యాన్ని అనేక వేల సంవత్సరాల నుండి భక్తులు వెల్లడి చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు. ఆయన అదే రీతిగా ఈ లోకానికి కన్యక గర్భాన వచ్చారు. మరి ఆయన ముందుగానే చెప్పబడిన రీతిగా మరలా తిరిగి వెళ్ళిపోయారు, కానీ ఆయన మరలా రాబోతున్నారు. ఈ సత్యాన్ని గత సంవత్సరంలో సహోదరులు చాలా తేటగా వివరించారు. అయితే మళ్ళా ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పర్లేదు. కానీ ఇక్కడ లూకా సువార్తలో ఒక చక్కని అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాం. 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మనకు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షణ నేను కనులారా చూచుచున్నాయి. యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడినాయి. సిమెయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆశ్చర్య గోత్రికురాలను పనియేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 బెనడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయించుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టిన వారందరితో ఆయన వచ్చి మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. రక్షణకర్తము నమ్మదగిన దేవుడు ప్రభా, ఉదయకాలం ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించినందుకే తీసుకుంటారు. ఈ సన్నిధికి తీసుకుని రావాలని ప్రతి నీ కుమారుని బట్టి కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా మార్గ మధ్యలో ఎవరైనా ఉంటే వారిని సహాయం చేసి నడిపించండి. ఎవరైనా ఏ పనుల చేతనైనా ఆటంకపరచబడి వారిని సన్నిధికి నడిపించండి. వెలుగు ఇస్తారని ప్రకాశించేది ప్రభా. పాటల ద్వారా మీ నామం మహిమపరచబడింది. ఇదిగో ముందున్న సమయంలో ప్రభా నీ మాటల ద్వారా లేక నీ వాక్యం ద్వారా నీ నామం మహిమపరచబడటానికి సహాయం చేయండి. వెలుగును ప్రకాశించేది. ఈ లోకంలో నీ వెలుగు విస్తరించిన రీతిగా ప్రభా మా బ్రతుకులు పరిశుద్ధపరచబడినట్లుగా ఈ మాటలు మీరు విస్తరించండి. మీరు నాతో మాట్లాడి నన్ను పొందమని యేసు బ్రతుకులు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడిన భాగంలో ఇద్దరు వ్యక్తులు మనం ఆ శ్రమ కొరకు, శ్రమలో నుండి విడుదల కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు, లేకపోతే రకరకాలైన భక్తి చేస్తూ ఉంటామని చూస్తాం. కానీ వీరి భక్తి చాలా శ్రేష్టమైనదిగా ఈ స్థలంలో ప్రభు బోధిస్తున్నాడు. వీరు ఎటువంటి ఆశ లేని వారుగా కేవలం దేవుని యొక్క రక్షణను, దేవుడు ఈ లోకానికి ఉదయింపజేసే ఆ గొప్ప వెలుగును గూర్చిన ఆశ కలిగిన వారై వారు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నట్టుగా ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. 32వ వచనం 29 నుండి 32 వరకు చూస్తే, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షణ నేను కనులారా చూచుచున్నాను. ఎంత చక్కగా దేవుడు తన ప్రజలకు
సిద్ధపరిచే రక్షణను కూర్చిన చింత ఆశ కలిగిన వారి దినాల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఎవరు ఏ భక్తి చేసినా ఏ స్థలంలో ఎక్కడ ఉన్నప్పటికీ భక్తి జీవితంలో ఎక్కువ సొంత విషయాల కొరకే కేటాయించడం సాధన. మరి భౌతిక నేత్రంతో చూడగలిగిన దాన్ని గురించి ఇతడు ఆశించడం లేదు. కానీ తన స్వజనులు, తన ప్రజలందరూ అంధకారంలో మగ్గిపోతున్నారనే సత్యాన్ని నిర్వహించారు. తన దేశస్థులందరూ, తన రక్త సంబంధులందరూ దేవుడు అనుగ్రహించే గొప్ప రక్షణను వారు చూడలేక చీకటిలో వారు ఏం చేస్తున్నారు, సంచరిస్తున్నారనే సత్యాన్ని అతను చాలా జాగ్రత్తగా గమనించినట్టు మనం చూస్తాం. అందుకనే రాయబడినట్టు ఎవరు రాయబడింది, నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను ఆవరణమున సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను, మరణ ఛాయ గల దేశంలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను. హల్లెలూయా. యేసుక్రీస్తు సంచరించిన ప్రదేశాల్లో చీకటి ఏమైపోయింది, మాయమైంది. యేసుక్రీస్తు మాట్లాడిన ప్రదేశాల్లో వెలుగు ఉదయించింది. యేసుక్రీస్తు బోధించిన హృదయాల్లో సంతోషం, సమాధానం ప్రవేశించింది. కనుకనే ఈ సత్యాన్ని ముందుగానే గుర్తించిన సిమెయోను భక్తులు చాలా శ్రేష్టమైన రీతిలో దేవుని స్తుతిస్తున్నారు. నాదా, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో దాసుని బోధించుతూ ఉన్నావు. ఈ భక్తుని జీవితంలో ఉన్న కోరిక ఒకటే ఒక కోరిక, ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించే రక్షణను నేను చూడాలి. ఇశ్రాయేలీయులకు దేవుడు సిద్ధపరిచిన ఈ గొప్ప రక్షణ విమోచన కార్యక్రమాన్ని నిర్వహించే గొప్ప యాగ పశువుగా దిగి వచ్చే దేవాది దేవుడు, కన్యక గర్భాన దిగిరావాల్సిన దేవాది దేవుడిని నేను చూడాలి. ఆ రక్షణ నేను కనులారా చూచిన తర్వాత కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టకూడదని అతను ప్రార్థన చేస్తుంటాడు. కనుకనే ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో ఈ దాసుని ఎంత చక్కని ఆశ. ప్రతి జీవితంలో ఆశలుంటూ మంచిదే కానీ, ఆశయాలుంటూ మంచిదే కానీ, కొన్నిసార్లు మన జీవితాల్లో ఉన్న ఆశలు, ఆశయాలు చాలా వేదనకరమైన స్థితిలోనికి మనుషులను నడిపిస్తాయి, ఇరుగు పొరుగు వారిని నడిపిస్తాయి. మన ఆశయాలు అనేక సార్లు కొంతమందిని దుఃఖంలోనికి నెట్టివేస్తుంటాయి. కానీ ఈ భక్తుని జీవితంలో ఉన్న ఆశయం ఈ లోకానికి వెలుగు, ప్రకాశం. ఈ భక్తుని జీవితంలో ఉన్న ఆశయం లోకమంతటికి ఒక వెలుగును చూపించాలి. అయితే ఈ భక్తులు ప్రార్థన చేయకపోతే నీ యొక్క భ్రమలో నుండి నేను విడిపించి మరలా తిరిగి తన ఎదురు నడిపించుకోవడానికి నేను వచ్చాను. ఎవరు ఈ రీతిగా తమ జీవితాన్ని తమ బిడ్డల కొరకు దారిపోసిన వారు ఉన్నట్టుగా ఎక్కడ చూడలేదు. మానవ చరిత్రలో ఏ తండ్రి, ఏ తల్లి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నప్పటికీ క్రీస్తు యొక్క ఆంతర్యం లేక క్రిస్మస్ యొక్క ఆంతర్యం మనం చాలాసార్లు గ్రహించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం బాహ్యంగా జరిగే ఆరాధనకు మనం మరి ఆరాధనలో మనం పాలిభాగస్తులుగా ఉంటున్నాం. అందరం ఇక్కడికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, తర్వాత సంతోషంగా కలిసి మనం అందరం భోజనంలో పాల్గొంటున్నాం. కానీ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చిన పని ఏంటి? ఆయన వెళ్ళిపోయిన తర్వాత తన కిచ్చులైన బిడ్డలకు లేక తనకు ఇదేలైన వారికి అందరికీ ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అనే సత్యాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు.
క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టిన దినం కనుక పుట్టినరోజు పండగ జరిగినట్టుగా జరుపుకోవడానికి మనం ఈ స్థలంలో జరగడం లేదు. యేసు ప్రభు పుట్టినరోజు కానీ ఆయన పుట్టుకలో ఉన్న సత్యాన్ని, ఆయన పుట్టుకలో ఉన్న ప్రత్యేకమైన గమ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గమ్యం, ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోక యాత్రలో ఆయన ముందుకు వెళ్ళాడు. తాను జీవించినంతకాలం ఆయన ఒక గమ్యంతో జీవించాడు, ఒక గురితో జీవించాడు. ఆ లక్ష్యాన్ని మనం చాలాసార్లు గమనించలేము. ఆ ఆలోచన మన హృదయాల్లోనికి రాదు. క్రిస్మస్ అంటే చాలా సంతోషమైన పర్వదినం. ప్రపంచంలో క్రిస్మస్ ఆచరించని దేశం ఒకటి కూడా లేదు. ప్రతి దేశంలోనూ క్రిస్మస్ ఆచరించే వారు ఉంటూనే ఉన్నారు. ఒకవేళ కన్నా ఏదైనా దేశాల్లో ఏ కారణాల చేతనైనా ఈ క్రిస్మస్ వేడుకలు బ్యాన్ చేయబడితే, నిషేధించబడితే, రహస్యంగానైనా ఆ క్రిస్మస్ వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు ఆపలేదు. చాలా దేశాల్లో మరి అండర్ గ్రౌండ్స్ లో ఉన్న క్రైస్తవులు ఆరాధనలు వేడుకలు. మనం చాలాసార్లు క్రిస్మస్ ఆరాధనగానే వేడుకగా చేసుకుంటేనే ఆరాధనలు కానీ ఉదయాంతరంగం నుండి వెలుగుకు వచ్చే సంతోషం, ఆ పర్వదినాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ క్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న ఆ గొప్ప సంతోషకరమైన సంఘటనను జ్ఞాపకం చేసుకుని స్తుతించేది. ఆయన మన కొరకు, మరణ ఛాయలో ఉన్న మనందరి కొరకు ఆయన ఈ లోకానికి ఎదురొచ్చాడు. మరణ ఛాయలో ఉన్న వారిని ఆయన తీసుకుని వెళ్ళి ఒక నూతనమైన, స్థిరమైన, మరి సంతోషకరమైన నిరీక్షణను కలిగించే స్థానంలో కూర్చుని పెడుతున్నాడు. ఎఫ్సీలు రాసిన పత్రిక ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఈయన చూసిన ఉపకారం, చేసిన ఉపకారం, ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతంలోకి వెళ్ళాలైనా రకరకాలైన మరి ప్రయాణ సాధనాలైనాయి. పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఎటువంటి ప్రయాణ సాధనం లేదు. విశాఖంలో 66వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అధ్యాయం 17వ వచనం చూడండి. సంఘటన వారిని సరైన స్థితిలోకి తీసుకురావడానికి వారికి ఏర్పాట్లు ఉంటుండే. అయితే ఒక సరిగ్గా మతి సంపూర్ణంగా స్థిరత్వం పొందని ఒక వ్యక్తిని కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. లేని చాలా మంది 100 ఎకరాలు ఉంటే ఆ స్థలానికి సైకిల్ ఇచ్చి వెళ్ళమని చెప్పారు. సైకిల్ ఇచ్చి వెళ్ళమని చెప్తే బాగానే ఉంది, కానీ అతను ఎందుకు తొక్కలేదు. తొక్కకుండా మామూలు నడిపించుకుంటూ వెళ్ళాడు. ఆ టైరు కొద్దిగా పగిలిందట, కొంచెం ట్యూబ్ బయటకు వచ్చింది. సరే అతను గమనించలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నాడు, అక్కడ కూర్చున్నాడు. కొంతసేపు కూర్చునేటప్పటికి మరి దాని ఆ సైకిల్ అంతా పరిశీలిస్తూ వచ్చాడేమో. ఒక ట్యూబ్ కనబడితే ట్యూబ్ బయటకు వస్తున్నట్టుగా బయట అవుతుంది కదా, బయటికి ముట్టుతుంది కదా. దాన్ని చూడగానే అతనికి సందేహం వచ్చింది. సందేహం అలాగే చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండేటప్పటికి చాలాసేపు ఉన్న కొన్ని గంటలు గడిచినప్పటికీ రావడం వలన ఆ జైలు వార్డెన్ లేదా ఆ సెంటర్ వార్డెన్ అక్కడికి పంపించాడు. ఇంకొక వ్యక్తిని పంపిస్తే అతను కూడా అలాగే చూస్తా, దాని వెనక కూర్చొని ఇలా వంగి చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే ఇతను కూడా రాలేదు. ఏం జరిగిందని వెళ్ళి ఆ వార్డెన్ని మళ్ళీ ఒకసారి వెళ్ళేటప్పటికి ఏం మాట్లాడదు, డోంట్ టాక్, ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకు మాట్లాడటానికి వీల్లేదంటే దట్ సైకిల్ ఈస్ గివింగ్ బర్త్ టు ఏ బేబీ. అంటే సైకిల్ ఒక పిల్లని పుట్టించిపోతా ఉంది అని చెప్పాడు. అంటే
సైకిల్ పిల్లలు పుట్టించడం అంటే అది సాధ్యమేనా? దాని టైర్ బయటకు టైర్ బయటకు వస్తుంది, కానీ సైకిల్ మరి ఉత్పత్తి చేయలేదు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తి మతి చంచలం లేని వ్యక్తి ఆలోచించిన రీతిగా మనుషులందరూ ఆలోచిస్తున్నారు. సైకిల్ ఒక కొత్త సైకిల్ కనడం అనేది అసాధ్యమైన విషయం. ఎలాగో అది మతి భ్రమించిన వారు ఎలాగా దాన్ని నమ్మారో మనుషులు కూడా మట్టిలో నుండి లేదా నిర్జీవ పదార్థాల నుండి జీవ పదార్థాలు వచ్చినాయి నమ్మడం చాలా విచారకరమైన విషయం. కనుక దేవుని సన్నిధిలో ఉన్న వారందరూ దేవుని వైపు చూడాలి. చాలాసార్లు మనం భక్తి చేసేటప్పుడు అది బాహ్య సంబంధమైన భక్తిగా మిగిలిపోతుంది. అంతరంగంలో ఒక భక్తి అలవాటు కావడం లేదు. అంతరంగంలో దేవుని పట్ల విధేయత మనుషులకు కనబడటం లేదు. అంతరంగంలో దేవుని పట్ల ఉండవలసిన ప్రేమ అనురాగాలు మనుషుల జీవితాల్లో కనబడటం లేదు. కారణం ఏంటంటే, వారి యొక్క భక్తి జీవితంలో వారి గురి ఏమిటంటే బాహ్య సంబంధమైన ఘనత, లేకపోతే బాహ్య సంబంధమైన అనగా మన కళ్ళకు కనబడే మరి మేలుకరమైన స్థితిని గురించి మాత్రమే వారు భక్తి చేస్తూ ఉన్నారు. ఎవరు ఏ భక్తి చేసినా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి భక్తిని గురించి ఎప్పుడూ బోధించలేదు. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ పాపాత్మకి ఆయన నిర్ణయించారు. జయముడు ఉదయించు కాదు, 2వ అధ్యాయం 2వ అధ్యాయం స్తుతిని అంటే క్రీస్తుని ఆరాధించడం అంటే, దేవా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు, నీకు బలా మేలు చేయవాడు. చాలాసార్లు మనం ఈ విషయాల్లో కన్ఫ్యూజ్. ఇంతకు ముందే కదా ధనవంతులు ఒకటి అపేక్షించేవారు ఉరిలోను నాశనంలో పడిపోతారని చదువుకున్నాం. ఆపినప్పుడు వారిని బీదవారుగా సృష్టించలేదు. వారికి ఏమి తక్కువ చేయలేదు. వారి చక్కని ఏదైనా తోటను అనుగ్రహించి ఆ తోటలో చక్కగా సంతోషంగా జీవించుకున్నారు. అది మనిషిని అవిధేయ స్వభావం. మనిషిని అవిధేయ స్వభావం. హృదయం ఎప్పుడు నెమ్మదిగా ఉంది. తన చుట్టుపక్కల పరిస్థితులను చూసి అతనికి ఏమాత్రం భయం ఉండదు. ఎటువంటి ఆందోళన అతని హృదయంలో ఉండదు. అతని హృదయం నిబ్బరముగా ఉంది. నేను పాడుతున్న స్థితిగానం చేశాను, నా హృదయం నిబ్బరముగా ఉందని కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 112వ కీర్తన మనం చూస్తే ఒక చక్కని సత్యాన్ని, చాలా చక్కని సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారు. ఎంత సత్యం! చాలాసార్లు మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం గమనించడం, నెరవేర్చడం. దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించే అనుభవం ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. మనం ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ మనం ప్రేమించేవారు మన ఇంటికి వచ్చినప్పుడు మనం చాలా సంతోషంగా ఉల్లాసంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుని సన్నిధిలో లేక దేవుని గ్రంథం మన ముందున్నప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. చాలా విసుగ్గా, చిరాగ్గా, నెమ్మది లేని స్థితిలో అబ్బాయి ఎప్పుడైపోతుంది, ఏదో ఎవరో బలవంతంతో చదివినట్టుగా దేవుని ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దేవుని ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవారు. దేవుని గ్రంథంలో ఉన్న సత్యాలు జ్ఞాపకం చేసుకుని వాటిని మన జీవితంలో అన్వయించుకుంటూ వాటిని ధ్యానిస్తూ ఉండగా కలిగి ఆనందాన్ని అనుభవించేవారు చాలా ధన్యులు, చాలా ఉన్నతులు, ఔన్నత్యాన్ని పొందినవారు. వారు తమ జీవితాల్లో మేలును చూస్తారు. వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంది. వాడు దుర్వార్తకు జరిగి వారి మనస్సు స్థిరముగా, ఎంత చక్కగా స్థిరముగా. చాలాసార్లు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు మన హృదయంలో ఆందోళన, చాలా దుఃఖంగా, సంతోషమే సమాధానమే, సంతోషమే
కానీ ప్రభు ఏర్పాటు చేసిన ఈ గొప్ప సహవాసం, ప్రభు ఏర్పాటు చేసిన ఈ గొప్ప మార్గాన్ని ఈ దినాల్లో మనం అనేక మందికి చూపించాలి. దేవునితో సహవాసం, అధికారులతో సహవాసం చేయడం గొప్ప కాదు, లేకపోతే నాయకులతో సహవాసం చేయడం అది ఎంత ప్రయోజనకరం కాదు. కానీ ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించుకుంటాడో, ఏ వ్యక్తి అయితే తన జీవితంలో దేవునితో తనకున్న అసమాధానాన్ని, ఆయనతో ఉన్న మరి నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించు. దేవుని వెలుగు ఎవరిని వెలిగిస్తే వారు ప్రకాశిస్తుంటారనే సత్యాన్ని మనం రాత్రి జ్ఞాపకం. ఈ వెలుగులో మనం ఒకరినొకరు చూడగలుగుతున్నాం అంత మాత్రమే. కానీ దేవుడు ఒక వ్యక్తిని వెలిగించినప్పుడు ఆ వ్యక్తి అనేక మందికి మార్గదర్శిగా మారుతాడు. దేవుడు మానవానికి సిద్ధపరిచిన గొప్ప రక్షణకు వచ్చిన పట్టుదల కలిగిన వారిని మన ముందుకు సమయంలో ప్రార్థన చేస్తూ అన్న ప్రార్థన చేస్తూ వారి ఉద్దేశాలు ఏంటంటే దేవుడు అనుగ్రహించిన రక్షణ, దేవుడు తన ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ వారు కన్నులారా చూడాలి అని వారు చూశారు. మనం కూడా ఏం ఆశిస్తున్నాం? మనం కూడా ఇటువంటి శ్రేష్టమైన అనుభవం నాదా ఇప్పుడు నీ మాట సమాధానం కొని రాసుని అతను తన జీవితంలో తృప్తి పొందేవాడే వెళ్తున్నాడు. కారణం ఏంటంటే అతను నీతి కొరకు ఆఖరి బతుకు కలిగిన వాడుగా అతను అందరూ ప్రార్థన. దయాళువైన తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతాం. ఆయన కృపలు కష్టపెడదాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, దేవుడు మనల్ని దర్శించాలని ఆశిస్తాం. భక్తి యొక్క ఉద్దేశం ఏమిటి? నీ భక్తి యొక్క గమ్యం ఏమిటి? నీ జీవితంలో నీ యొక్క ప్రణాళిక ఏమిటి? ఒకవేళ నీ ప్రణాళిక మంచిదిగా ఉంటే నీవు సంతోషంగా ఉండగలుగుతావు. కానీ నీ ప్రణాళిక దైవ చిత్తానుసారమైన కానప్పుడు నీవు సంతోషించలేవు, నీవు ధైర్యంగా జీవించలేవు. నీ జీవితంలో ఆందోళన, కలవరం నిన్ను ఎప్పుడు కదిలించి వేస్తుంది. నీ జీవితంలో ఎల్లప్పుడూ భయం నేను పీడిస్తూ ఉంటుంది. వారు ప్రార్థన చేస్తూ వచ్చారట, దేవుని యొక్క నీతి కొరకు కనిపెడుతూ వచ్చారు. నీతి యొక్క స్త్రీలు లేదు, పురుషులు లేదు, పెద్దవారు లేదు, చిన్నవారు లేదు. దేవుని నీతి కొరకైన అంకిత భావం, కంప్లీట్ డెడికేషన్, సంపూర్ణమైన సమర్పణ కావాలి. దేవుని నీతి కొరకైన సంపూర్ణ జీవితాన్ని చంద్రవంతం చేసుకుంటూ నీకు దుఃఖం అయ్యడానికైనా విధేయత్వం దయచేయండి. నేను మహిమం మీ కృపా కార్యాన్ని కొనసాగించండి. ప్రభా, ఇదిగో ఈ లోకంలో అనేక మంది అనేకాలలో ముద్రించబడటానికి నిజం పవిత్రత్వం ముందుకు సాగడానికి సహాయం చేసి మీరే మహిమ పొందబడి జరుగుతుంది. మనందరం లేచి పాట పాడుతుండగా మరి వెనక నుంచి వచ్చి మీరు కానుకలు వేయచ్చు, వేయని వారు ఆ స్తంభాన్ని నిర్మించిన ఉండొచ్చు, పర్వాలేదు. కానుక వేద్దామనుకున్న వారు మాత్రం దయచేసి ముందుకు రండి. కానుక వేయని అవసరం లేని వారు మాత్రం అదే వచ్చి పర్వాలేదు. మరి రీతిగా మీరందరూ దయచేసి ముందుకు రండి. వరుసగా కానుకలు వేసుకుందాం పాట పాడుతుండగా.
చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ సరికి నడిపించబడిన ప్రతి నీ కుమారుని బట్టి కుమార్తెను బట్టి నీ స్తోత్రాలు ఆయన. ఇదిగో నీ దైవత్వాన్ని నీ బోధించే నీతి సత్యాలను జాగరూకతతోనూ విధేయతతోనూ నెరవేర్చడానికి తగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఈ లోకంలో అశాశ్వతమైన వాటి కోసం మనుషులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు కానీ శాశ్వతమైన ఈ రాత్రిలో ప్రవేశించడానికి తగిన శ్రద్ధ ఏ ఒక్కరు చూపించలేదు. నీ వాక్యం తేటగా బోధిస్తుంది ప్రభా. దినాల్లో ఆయన 70 లేక అధిక వాళ్ళు ఉంటే 80 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ అని వాక్యం సెలవిస్తుంది. దినాల్లో మనుషుల ఆయుష్ చాలా రీతిగా తరిగిపోతుంది, రకరకాల వ్యాధులను బట్టి, బాధలను బట్టి, చింతలను బట్టి. అయితే నేను ఆశ్రయించి నీ సన్నిధిలో ముందుకు సాగుతూ శాశ్వతమైన రాజ్యంలో నిత్య జీవితంలో ప్రభా నిత్యత్వంలో ప్రవేశించడానికైనా సిద్ధపాటు దినాల్లో ఈ జీవితంలో చేసుకోవడానికి సహాయం మనం నేను స్థుతించిన ఈ నామమును కీర్తించాలని చెప్పబడింది, మీ సత్యమును వివరించాలని చెప్పబడింది. హృదయకాలంలో మేము ఇంకా బ్రతికి సజీవుల లెక్కలో ఉండగానే నీ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ నీతిని నెరవేరుస్తూ ప్రభువా నిత్య జీవితంలో ప్రవేశించడానికి మమ్మల్ని సిద్ధపరచు. నీ ఆత్మాభిషేకం దాయిచి వినబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో నిలిచి పనిచేయడానికి సహాయం చేయి. నీ కృపావర్షం సమృద్ధిగా కుమరించి నీ కృపా కార్యాన్ని బలంగా కొనసాగించి నడిపించినది క్రిస్మస్ సమయం వలె అన్న వలె జీవించడానికి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని సిద్ధపరచు. నేను మహిమను వారి జీవితాలు మా జీవితాల్లో సందేశాలుగా ఉంటాయి ప్రభా. నీవు అనుగ్రహించే శ్రేష్టమైన సహవాసాన్ని సమాధానాన్ని కలిగి ముందుకు పోవడానికి నిరీక్షణ కలిగిన వారిని ప్రార్థించే మిత్రులుగా మమ్మల్ని సిద్ధపరచండి, పరిశుద్ధపరచండి. అలాగే ఈ క్రిస్మస్ సందర్భంగా సన్నిధిలోకి తీసుకురాబడిన ప్రతి అర్పణ నీ నామ మహిమాత్మని వాడబట్టడానికి మీరు వాటిని ప్రతిష్ఠించండి. ఈ చాచి ఇచ్చిన అర్పణ ప్రతిది ప్రభు అనుగ్రతలుగా వారి జీవితాల్లో ఆశీర్వాదకరమైన మార్గానికి సహాయం చేయండి. వారి వారి అవసరతలు అక్కలు మీ మహిమశిలో నుండి తీర్చి మహిమ పొందండి. ఎవరెవరైతే అనారోగ్యంతో వ్యాధులతో దుఃఖంతో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మాకు తెలియకుండా ప్రభు దుఃఖంలో ఉన్నవారు ఎంతో మంది ఉండవచ్చు ప్రభు. ఆయా సమస్యల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో వేదనలో ఉన్నవారు ఎంతో మంది ఉండవచ్చు. మంచి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్లో నిండైన నెమ్మది సమాధానం సంతోషం దయచి నీ వెలుగును ప్రకాశించేది. ఎవరైనా వ్యాధులు ఉంటే స్వస్థపరచండి. ఇది మనం చెప్పుకోలేని సమస్యలో ఉంటే ప్రభా ఆ సమస్యకు పరిష్కారం దయచేయండి ప్రభా. ఇదిగో నా సన్నిధికి వచ్చేవారు నేను ఎంత మాత్రం చూసలేదు కదా. ఇదిగో బిడ్డల కొరకు అందరి కొరకు నాయన సంఘమంతా కలిసి చేస్తున్న ప్రార్థన మీద అంగీకరించండి. ఇదిగో చేరి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ రక్షణ అనుభవాన్ని నిండుగా పొందడానికి తగిన కృపను ఇస్తారని కృపరించండి. మీరే మహిమ పొందదు. మరి ఒకసారి మీ విపరీతిగా కూడి స్తుతించి ఆరాధించుతారు. నీ ఆదరణ, నీ కాపుదల, నీ కనుదృష్టి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిపై మా నుంచి మహిమ పొందదు. యేసు దివ్య నామమును ప్రతి వారి వేడుకుంటున్నాను. మాత్రమే ఈ నామం పరిశుద్ధపరచండి. ఈ రాజ్యం భూమి ఎదురులాగా నెరవేర్చారు. ఆమెది నా ఆహారం ఆయనలో ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన రీతిగా మీరు మన శోధంలోనికి రాజ్యం బలము శక్తి నిరంతరం మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు తోడైంది నడిపించి తన రక్షణ అనుగ్రహించి తన నిత్యత్వంలో ప్రవేశపెట్టారు. ఆమేన్. యేసు రక్తమే హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరికీ కొంతమంది కావాలి మరి కలుసుకోలేకపోయిన కొంతమంది మరి ప్రేమించి స్థలాన్ని చూసేవాళ్ళకి వందనాలు. మీరందరూ కొంచెంసేపు తమలో ఉండి ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. అందరూ దయచేసి భోజనం చేసేందుకు ఆగండి. భోజనం చేసే దాకా మీకు అందిస్తున్నాను.